ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రియల్లీ యు ఆర్ గ్రేట్. ఎస్, ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్. కానీ నేను గ్రేట్ అని నువ్వండమో నేను అనుకోవడమో కాదు, ఆ రామలక్ష్మి నోటి వెంట వినాలనుంది. శౌర్యతో పెళ్ళవని, ఆ తర్వాత దాంతో ఆ సరదా కూడా తీర్చేసుకుంటాను. అంటే రామలక్ష్మిని అప్పటికి కూడా వదిలిపెట్టవా? అది చచ్చే వరకు వదిలిపెట్టను. ముహూర్తానికి టైం అవుతోంది. ఇంకా గుడికి బయలుదేరకుండా ఇంకా ముచ్చట్లు పెట్టుకున్నావేంటి? పద బయలుదేరదాం. ఓకే మమ్మీ. అన్నట్టు శౌర్య బయలుదేరాడా? ఫోన్ చేశాడా? నేను చేసి కనుక్కుంటాను మమ్మీ. హలో, ఏంటి శౌర్య సార్, కళ్యాణం చేసుకోబోయే అమ్మాయికి కాల్ కూడా చేయరా? నేనే చేయాలా? అంటే పెళ్లి కొడుగ్గా రెడీ అవుతూ కుదరలేదా స్మిత? లేదంటే ఈ పాటికి నీకు 10 సార్లు ఫోన్ చేసి ఉండేవాణ్ణి. ఎగ్జాక్ట్లీ, నేను కూడా రెడీ అయ్యే బిజీలో ఉన్నాను, అందుకే కాల్ చేయలేకపోయాను. అవునా? ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇంకేం చేస్తాను, మీతో తాళి కట్టించుకోవాలని, మీ ఆలి కావాలని ఆతృతగా గుడికి బయలుదేరుతున్నాను. అన్నట్టు మీరు బయలుదేరారా? ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను. సరే సార్, త్వరగా వచ్చేయండి. మిమ్మల్ని అక్కడ పెళ్లి కొడుకులా చూడాలని చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. ఉంటాను సార్, బాయ్. పెళ్లి కొడుకుని ఎలాగూ చేయలేదు, కనీసం పెళ్ళికి కూడా. డాడీ, బయలుదేరదామా? వెళ్దాం అస్మిత, కానీ వెళ్లే ముందు మళ్ళీ ఒకసారి ఆలోచించు. ఆ శౌర్యాన్ని నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందేనా? ఎందుకు డాడీ ఇలా అడుగుతున్నారు? నువ్వెప్పుడూ ఇలా హ్యాపీగా ఉండాలనేరా. శౌర్యాన్ని పెళ్లి చేసుకుంటే ఇంతకంటే హ్యాపీగా ఉంటాను డాడీ. తన మీద నాకు నమ్మకం ఉంది, మీరు నన్ను నమ్మండి. ముహూర్తానికి టైం అవుతుంది, పదండి అందరూ. సరే పదండి.
అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. బేబీ, పెళ్లికి మండపం రెడీగా ఉంది, పంతులు రెడీగా ఉన్నాడు, పెళ్లికూతురు రెడీ, కానీ పెళ్లికొడుకే లేడు. ఏం మాట్లాడుతున్నావు డాడీ? లేడు ఏంటి? ఉండాలి అంటే తను రావాలి కదా. రాకుండానే లేడు అంటే ఎలా? వస్తాడా, హ్యాండ్ ఇస్తాడా? నా శౌర్య హ్యాండ్ ఇచ్చే టైప్ కాదు. వస్తాడు డాడీ. నా హ్యాండ్ పట్టుకోవడానికి వస్తాడు. డాడీ, శౌర్య వస్తున్నాడు. అదేంటి బేబీ, ఒక్కడే వస్తున్నాడు? వెనకాల వాళ్ళ మమ్మీ డాడీ ఏరి? శౌర్య సార్, రండి వెళ్దాం. శౌర్య సార్, అంకుల్ ఆంటీ నేను నిన్ను చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళ ఇష్టంతో నాకు అవసరం లేదు. నేను వెళ్ళి వాళ్ళని పిలిచాను, పలకలేదు, వచ్చేసాను. సూపర్ శౌర్య సార్. నాన్న చూసావా, శౌర్య సార్ నా కోసం వాళ్ళ అమ్మ నాన్నని కూడా లెక్క చేయకుండా వచ్చేసారు. ఇది నాన్న శౌర్య సార్ అంటే. సరే బాబు, ఆలస్యం అవుతోంది, వచ్చి పీటల మీద కూర్చోండి. పంతులు గారు, అమ్మా, ఈ పూజలు మంత్రాలు అది ఇది అని మీరు రెగ్యులర్ ప్రాసెస్ లో పోర్ కొట్టించకుండా సింపుల్ అండ్ స్మూత్ గా జస్ట్ మాంగళ్యం తంతునామేనా అని ఎండింగ్ మంత్రాలతో మా వెడ్డింగ్ మొత్తం పూర్తయిపోవాలి. అర్థమైందా? అలాగేనమ్మా. కమాన్ శౌర్య. వాట్ హ్యాపెన్ శౌర్య సార్? ఏమైంది? అస్మిత, నేను నీకేం చెప్పాను? అక్కడ రామలక్ష్మి పెళ్లి చేసుకునే ముహూర్తానికే మన పెళ్లి జరగాలని చెప్పానా లేదా? ఎందుకు తొందరపడుతున్నావు? ఓ సారీ సారీ సార్, నేను మర్చిపోయాను. నో ప్రాబ్లం సార్, వెయిట్ చేద్దాం. బేబీ, ఏంటిదంతా? ఎవరో పెళ్లి ముహూర్తానికి నీ పెళ్లి జరగడం ఏంటి? కూల్ డాడీ, కూల్. కాసేపు వెయిట్ చేస్తే ఏమవుతుంది? ఇక నుంచి శౌర్య సర్వి చిన్న చిన్న ఆనందాలు తీర్చటం, అర్థం చేసుకోవటం నా బాధ్యత డాడీ. ఇది మీరు కూడా అర్థం చేసుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.